నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్. కాంగ్రెస్ సర్కార్ని కూల్చే కుట్ర జరుగుతోందా? రేవంత్ రెడ్డి సర్కార్ మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలబోతోందా? మెజారిటీకి మించి ఉన్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసినప్పటికీ కూడా ఎందుకని కాంగ్రెస్ సర్కార్ని కూల్చే కుట్ర జరుగుతోంది? దీని వెనకాల ఎవరున్నారు? కాంగ్రెస్లోనే అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతాయని భావిస్తున్నారా? లేకపోతే బీఆర్ఎస్ నుంచి, కేసీఆర్ నుంచి ఏదైనా ప్రతిఘటన లేకుంటే వ్యూహం ఉంటుందని భావిస్తున్నారా? ఎందుకని కాంగ్రెస్ యువ నేతలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు? పదే పదే కాంగ్రెస్ సర్కారు కూలిపోతుంది అనేటువంటి వాదనలు బీఆర్ఎస్ లీడర్లతో పాటుగా రాజా సింగ్ కూడా చేస్తున్నారు. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ యువ లీడర్ కౌశిక్ యాదవ్ గారు. కౌశిక్ గారు, కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకని కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది? మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. 6 నెలలకు మించి కాంగ్రెస్ సర్కార్ ఉండదు. రేవంత్ రెడ్డిని సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి మాటలు పదే పదే ఎందుకని వినిపిస్తున్నాయి? అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేము 6 నెలల కాలం పాటు ఎలాంటి విమర్శలు చేయమని చెప్తూనే ఒకాంచి కడియం సిఆర్ గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారేమో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది, మన ప్రభుత్వమే వస్తుందని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాజా సింగ్ గారు కూడా అదే మాటలు మాట్లాడుతూ ప్రజల్లో కలవరం క్రియేట్ చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నిన్న మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు నిన్న డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే 6 నెలల కాలం పాటు మేము విమర్శలు చేయమని చెప్తూనే ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి దీని వెనకాల ఏదో కుట్రకోణం దాగి ఉంది, ఒకసారి పరిశీలనలోకి తీసుకోండి అని చెప్పి దానిలో భాగంగా నిన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేసిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గెలిచినటువంటి 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి పోయే ప్రసక్తి ఏం లేదు. అద్భుతంగా ప్రజాపాలన అందిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ 5 రోజుల కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేయబోతా ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న ఈ సందర్భంగా ఆ చర్చను డైవర్ట్ చేయడానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలను కంట్రోల్ చేయాలని చెప్పేసి నిన్న డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పెద్ద ఎత్తున మా శ్రేణులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఎస్, బీఆర్ఎస్ లీడర్లే కాదు, బీజేపీ రాజా సింగ్ కూడా అదే మాట అంటున్నారు, ఈ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదు అనేది. ఎందుకని బీఆర్ఎస్ కి బీజేపీకి అలాంటి అనుమానాలు వస్తున్నాయి? మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. ఈ ఇద్దరు కలిసి కుట్ర చేస్తా ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పేసి వాళ్ళు కుట్ర చేసిరు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ, అంటే అస్తిత్వం, అంటే తెలంగాణ రాష్ట్రంలో వేరే చర్చ జరగవద్దని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరిని గెలవలేదు. కానీ ఈ 5 రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా దర్బార్లు కావచ్చు, ప్రజావాణి వినడానికి ప్రజా దర్బార్లు ప్రారంభం కావడం జరిగింది. సెక్రటరీకి యథేచ్ఛగా సమస్యలు ఉన్న వాళ్ళంతా కూడా సెక్రటరీకి వస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను కలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దీని వెనకాల కుట్ర కోణం ఏమిటంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రహించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు. 5 రోజుల కాలంలోనే వీరు అద్భుతమైన పాలన అందిస్తున్నారంటే అనవసరంగా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఎవరికి అందుబాటులో లేడు, ఏం చేయలేదు. కాబట్టి ఇట్లాంటి కేసీఆర్ గారి మీద రోజు రోజుకి అసహనం బ్రెయిన్లో పెరుగుతా ఉంటే డైవర్ట్ చేయడానికి మాత్రమే వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఇలాంటి ఒక డివైడ్ టాక్ అనేది కనిపించింది. ఈ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, మూన్నాళ్ళ ముచ్చటే, ఇంటర్నల్ గానే ఎక్కువ గొడవలు ఉంటాయి అనేది. అటు సీనియర్లకి, ఇటు మధ్యలో వచ్చినటువంటి సరికొత్తగా వచ్చినటువంటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్యలోనే అక్కడ గొడవలు అనేవి ఉన్నాయి. కాబట్టి సీఎం అయిన తర్వాత కూడా అవే కంటిన్యూ అవుతాయి, యాక్సెప్ట్ చేయరు అనేది. అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకుందామని వారు ప్రయత్నం చేసింది.
దానిలో విఫలం చెందింది. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని, కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రిని మారుస్తారని, కాంగ్రెస్ వస్తే వాళ్ళకి సయోధ్య లేదు, వాళ్ళ మధ్యన ఇంటర్నల్ సమస్యలు ఉంటాయి చెప్పే ప్రయత్నం వారు చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ గారేమో 6 నెలల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏం విమర్శలు చేయము, మీరు యథేచ్ఛగా మీకు సహకరిస్తామని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కానీ వారి పార్టీలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కడియం సీఆర్ గారేమో కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నట్టే వాస్తవంగా ముస్లిం టీఆర్ఎస్ పార్టీలో స్టార్ట్ అయిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అదే, భారతీయ జనతా రాజా సింగ్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి పార్టీలో ముస్లిం స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఏకనాయకత్వంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద అనునిత్యం అధికారులతో రివ్యూ చేస్తూ ప్రజల మేలు కోసం కోసం ప్రభుత్వం 24 గంటలు కష్టపడతా ఉంటే చూసి ఓరలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకు చాలా క్లారిటీ ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ సమస్య